మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాతక చక్రంలో మనకి పరాశర మహర్షి అందించినవి ఇంకా చాలా గ్రంథాలు, ముఖ్యంగా పరాశర మహర్షి మనకి యోగాలలో చాలా యోగాలు అందించి ఉన్నారు. మరి లగ్నం నుంచి పంచమహాపురుష యోగాలు, మరి అలాగే చంద్రుడి నుంచి కూడా యోగాలు ఉంటాయి. చంద్రుడి నుంచి ఉండేవి కీర్తి ప్రతిష్టలు, రవిచంద్రుడి నుంచి కలిగేవి ఆ జన్మాంతం ఉంటాయి. అందుచేత రవిగ్రహం ఆత్మస్థైర్యానికి, చంద్రగ్రహం మనోధైర్యానికి, వీరిద్దరూ జాతక చక్రాలకి ముఖ్యమైన వారు. గ్రహాలకు రాజు, గ్రహాలకు రాణి. మరి ఈరోజు చెప్పబోయే టాపిక్ వైభవం కలిగిన జాతకాలు చంద్రుడికి దశమ భావానికి సంబంధం కలిగి ఉంటాయి. లగ్నం నుండే కాదు, చంద్రుడి నుంచి కూడా. ఈ వ్యక్తి డిసెంబరు 1960లో పుట్టిన జాతకం, మేషలగ్న జాతకం. లగ్నాధిపతి కుజుడు, ఈయన రాశి మకర రాశి, శని భగవానుడు, నక్షత్రం ధనిష్ట, కుజుడు. మరి లగ్నాధిపతి తృతీయ స్థితి లగ్నాధిపతి. అట్లాగే భాగ్యాధిపతి భాగ్యస్థితి. అట్లాగే దశమ క్షేత్రంలో చంద్ర శుక్రులు. మరి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. లగ్నం నుండి మీ జాతక చక్రం తీసుకోండి, లేదా మీ పిల్లలది, లేదా మీకు పుట్టబోయే వారిది చూసుకోవడానికి పనికొస్తుంది. లగ్నం నుండి, లగ్నం దశమ భావం, ఈ రెండు ముఖ్యమే. చాలా వీడియోలో చెప్పి ఉన్నాను. లగ్నాధిపతి బలంగా ఉండాలి. ఉన్నట్లయితే 100% బాగుంటుంది. మరి ఇక్కడ లగ్నాధిపతి వక్రించి ఉన్నారు. ఏదైనా గ్రహం వక్రించి ఉంటే ఆ గ్రహం సంబంధించినవి, లేదా ఆ గ్రహం ఏ భావం అధిపతో ఆ విషయానికి సంబంధించినవి రిపీట్ అవుతూ ఉంటాయి అంతే. ఇక్కడ లగ్నాధిపతి కుజుడు తృతీయ భావంలో కారకా ప్లేస్లోనే స్థితి. లగ్న కారకుడు రవి భాగ్యభాగం, ఇది గుడ్. ఎవరికైనా లగ్న కారకుడు రవి భగవానుడే. అట్లాగే భాగ్యాధిపతితో కలిసి స్థితి. మరి లగ్నం నుండి చతుర్థాధిపతి ఎవరయ్యారు? చంద్రుడు, కర్కాటక రాశి. ఈయన దశమ స్థితి పొందారు. ఎట్లా ఉంటాయంటే, మీరు ఉద్యోగం చేసే చోట రాజ్యస్థానంలో స్థితి కాబట్టి పేరు ప్రతిష్టలు కలిగి అందరితో మంచివారుగా, జ్ఞానంతో ఉంటారు. అంటే మంచివారిగా, మంచి జ్ఞానం కలిగి ఉంటారు. అందరితో మంచివారిగా ఉంటారు. అట్లాగే ఇక్కడ చూడండి,
ద్వితీయాధిపతి సప్తమాధిపతి శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు చంద్రునితో కలిసి దశమ భావం. ద్వితీయం అంటే మీరు జన్మించిన కుటుంబం, సప్తమం అంటే వివాహం, కళత్రం. ఇట్లా ఉన్నవారికి ఒక చంద్రుడినే చెప్పి ఉన్నాను, కానీ శుక్రుడు కూడా ఉన్నారు. కుటుంబంలో వీరు పాత్ర 100% ముఖ్యమైన పాత్ర వహిస్తారు. తండ్రి తర్వాత తండ్రి అంతవారు. మరి శుక్రుడు భార్య, కళత్రం నుంచి కనెక్షన్ వచ్చింది కాబట్టి ఈ వ్యక్తికి భార్య కూడా ఉన్నతమైన, గౌరవమైన పదవి కలిగి ఉంటారు. 100% అంటే ఈ వ్యక్తి భార్య కూడా ఉద్యోగం చేస్తారు, అది కూడా గౌరవమైన వృత్తి కలిగి ఉంటారు. చూడండి, ఇక్కడ లగ్నాధిపతి వక్రం అని చెప్పాను కదా. లగ్నానికి సంబంధించిన గ్రహాలు అస్తంగత్వం, వక్రత్వం చెందితే ఆయనకి ఎవరికైనా సరే ఆరోగ్య విషయంపై జాగ్రత్త ఉండాలి. అయితే ఇక్కడ భాగ్యకారకుడైన భాగ్యాధిపతి గురు వీక్షణ ఉంది, నైసర్గిక శుభగ్రహం. ఆరోగ్యం ఇబ్బంది పెట్టినా గురు వీక్షణ వల్ల 100% బాగుంటుంది. మరి మీ జన్మజాతక చక్రంలో ఇప్పుడు ఈ జన్మజాతక చక్రం మీకు ఉదాహరణ జాతక చక్రం చెప్పి ఉన్నాను. మీ జన్మ జాతక చక్రంలో మీ దశమాధిపతికి మీ చంద్రునికి సంబంధాలు ఉన్నాయేమో చూడండి. ఎలాగా? మీ దశమాధిపతి ఎవరై ఉంటారో ఆయన చంద్రుడి నుండి 4, 10 స్థానాలలో ఉంటే ఇప్పుడు చెప్పిన కీర్తి ప్రతిష్టలు, వైభవం అన్నీ కలిగి ఉంటారు. లేదు, మీ దశమాధిపతి ఎవరై ఉంటారో అంటే ఇక్కడ శని భగవానుడు. మీ దశమాధిపతి ఎవరై ఉంటారో ఆయన మీ దశమాధిపతి ఎవరై ఉంటారో ఆయన మీ చంద్రుడు ఎక్కడ స్థితి పొంది ఉంటాడో, మీ చంద్రుడు ఎక్కడ స్థితి పొంది ఉంటారో ఆ గ్రహము చంద్రుడి నుంచి దశమ క్షేత్రంలో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ శని భగవానుడు ఉన్నాడు. చంద్రుడి నుంచి ఎక్కడ ఉండాలి? శని 1, 2, 3, 4, 5, 6, 7, 10 దశమ క్షేత్రంలో స్థితి పొందిన. ఇట్లా తీసుకోండి. అందుచేత ఎలా తీసుకున్నా దశమ క్షేత్రానికి చంద్రుడికి అత్యంత శుభత్వం ఉంది. అట్లాగే ఈ జన్మజాతక చక్రంలో శుక్రచంద్రులు దిగ్బలం ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే 4 అంటే చతుర్థ స్థానంలో దిగ్బలం పొంది ఉంటారు. అది ఒక రకమైన యోగం. దిగ్బలం పొందిన చతుర్థ స్థానాన్ని వీరిద్దరూ వీక్షిస్తూ ఉంటే చతుర్థ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటే వీరిద్దరూ అంటే సప్తమ దృష్టి, శుక్రచంద్రులకు ఒక్క సప్తమ దృష్టి ఉంటుంది. శుక్రచంద్రులకి ఒక్క సప్తమ దృష్టి ఉంటుంది. వీరిద్దరూ దిగ్బలం పొందిన తమ స్థానాల్ని చూస్తూ ఉన్నారు. అందులో చంద్రుడు స్వరాశి 100% వీరికి
జన్మించిన స్థలంలోనే అంటే ఊరిలోనే ఆజన్మాంతం మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. లగ్నం నుంచి మీ చతుర్థాధిపతి ఎవరై ఉన్నారో వారు దశమ క్షేత్రంతో సంబంధాలు కలిగి ఉంటే 100% బావుంటుంది. మరి ఈ లగ్నానికి చంద్రుడే అయ్యాడు. చంద్రుడే అయ్యాడు కాబట్టి ఆ చంద్రుడు లగ్నం నుంచి చతుర్థంలో గాని, దశమంలో గాని స్థితి ఉంటే 100% ఆలోచించుకోవాల్సిన పని లేదు. అందుచేత అందుచేత లగ్నాధిపతిని కూడా గురువు చూస్తున్నారు. లగ్న కారకుడు రవి చూస్తూ ఉన్నారు. అట్లాగే దశమ భావానికి, లాభభావానికి అయిన శని భగవానుడు కూడా చూస్తూ ఉన్నారు. వీరికి ముగ్గురికి కుజునితో పరస్పర వీక్షణ ఉంది. కుజుడు లగ్నాధిపతి. అందుకని లగ్న బలము ఉంది. రెండోది వీరికి చంద్రుడు చతుర్థాధిపతి అయ్యి చతుర్థంలో ఉన్నా ఉండాలి, దశమంలో ఉన్నా ఉండాలి. దశమంలో సప్తమాధిపతితో కలిసి స్థితి అంటే భార్య కూడా ఉన్నతమైన ఉద్యోగంలో ఉంటారు వీరు. ఇలాంటి వారు ఆ భార్యకి కూడా మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటాయి. ఎందుకు? చంద్రుడి నుంచి దశమ భావం సంబంధం వచ్చింది. మరి చంద్రుడే ఎందుకు తీసుకున్నామండి? చంద్రుడు ప్రతి ఒక్కరి జాతకంలో గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరి జాతకంలో చంద్రగ్రహ స్థితి బాగుండాలి. అంటే చంద్రుడు 12 రాసుల్లో ఉంటారు. 12 రాసుల్లోని మంచే చేస్తారు. అంటే చంద్రుడు పూర్ణబలుడై పాపగ్రహ వీక్షణ లేకుండా శుభగ్రహాలతో సంబంధం కలిగి ఉంటే 100% చంద్రబలం ఉంటుంది. మరి ఆ చంద్రుడు లగ్నానికి శుభుడైతే ఇంకా 100% బలం ఉన్నట్టే. లగ్న బలం ఆత్మస్థైర్యానికైతే లగ్న బలం మనకి ఆరోగ్య విషయానికి, వ్యక్తి యొక్క పర్సనాలిటీకి, వ్యక్తి యొక్క గుణగణాలకి ఎంత ముఖ్యమో మరి మనోబలం కలిగిన వారు జీవితంలో వారు సామాన్య కుటుంబంలో జన్మించిన మనోబలంతో వారు పెరుగుతూ మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటూ, ధనం సంపాదించుకుంటూ, అట్లాగే వైభవమైన జీవితాన్ని గడుపుతారు. అది చంద్రగ్రహం వల్లే. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఆ గ్రహం లగ్నం నుండి దశమాధిపతి చంద్రుడి నుంచి దశమ క్షేత్రంలో ఉన్న ఆ గ్రహం లగ్నం నుండి దశమాధిపతి ఎవరు ఉన్నారో వారు చంద్రుడి నుంచి దశమంలో ఉన్న అది కూడా యోగిస్తుంది. ఇప్పుడు మీన లగ్నాధిపతి ఎవరు? లగ్నాధిపతి గురుడే. దశమాధిపతి గురుడే. చంద్రుడు మకర రాశిలో ఉన్నారనుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 చంద్రుడి నుంచి గురుడు దశమంలో స్థితి పొందితే 100% వీరికి పేరు ప్రతిష్టలు
ధనం అనేది కొరతే ఉండదు వీరి జీవితాంతం. ఎందుకు? డైరెక్ట్‌గా ధనస్థానాన్ని చూస్తారు వీక్షణ. లగ్నాధిపతి, దశమాధిపతి ధనస్థానాన్ని వీక్షణ. ఇది అద్భుతమైన రాజయోగం కూడా. వీరి చిన్నతనంలోనే ధన సంపాదన వీరికి ఉంటుంది. ధన సంపాదన ఉంటుంది. ఇలా తీసుకుందాం. ఇంకొక ఉదాహరణ తీసుకుంటే మీ దశమాధిపతి చంద్రుడే అనుకుందాం. మీ దశమాధిపతి చంద్రుడే అనుకున్నాం. మరి దశమాధిపతి చంద్రుడు అయినప్పుడు వర్తిస్తుందా? ఇది వర్తించదు. అప్పుడు ఏమవ్వాలి? దశమంలోనే ఉండాలి. మరి ఈ దశమాధిపతి చంద్రుడు సింహరాశిలో ఉన్నారనుకోండి. దశమాధిపతి చంద్రుడు సింహరాశిలో ఉండాలి. మరి ఈ రాశ్యాధిపతి ఎవరు? రవి. ఈయన చంద్రుడి నుంచి దశమంలో ఉండాలి. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎక్కడ స్థితి పొందితే చంద్రుడి నుంచి 10లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎవరు? మీ దశమాధిపతి చంద్రుడే అయినప్పుడు ఆ చంద్రుడు ఎక్కడైతే చంద్రుడు రాశిలో ఉంటే ఇది వర్తించదు. చంద్రుడు సింహరాశిలో ఉన్నాడు అనుకోండి. ఈయన వెళ్ళి దశమక్షేత్రంలో ఉంటే 100% వీరికి మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. అయితే చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను. గురుపాలిత గ్రహాలు గురుపాలిత రాశుల్లో, శనిపాలిత గ్రహాలు శనిపాలిత రాశుల్లో ఎక్కువ బలం ఉంటుంది. మరి రవి శుక్రరాశిలో ఉన్నారు. కొంచెం బలం తగ్గి ఉంటుంది. అది అష్టమానికి, షష్టానికి, వ్యయానికి సంబంధం వస్తే దేనికైనా వీరు ఎక్కువ కొంచెం కష్టపడాల్సి వస్తుంది. కష్టపడితే సాధించలేనిది లేదు, సాధిస్తారు. ఇట్లాగా తీసుకోండి. మీ జన్మ జాతక చక్రంలో మీ లగ్నాధిపతి నుండి దశమ క్షేత్రాధిపతి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన చంద్రుడి నుంచి దశమంలో ఉంటే 100% మంచి యోగం. అది మీ లగ్నానికి ఉన్న భావం. లగ్న పంచమ భాగ్య భావాలైతే మరి అద్భుతమైన రాజయోగం. అదే కేంద్రాల్లో స్థితి ఉంటే అది కూడా రాజయోగమే. తృతీయంలో స్థితి ఉంటే వీరికి అద్భుతమైన ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. షష్ట అష్టమ వ్యయాల్లో ఉంటే కొంచెం వీటికి ఉన్నంత ఉండదు, కానీ 100లో 50 ఉంటుంది. అయితే దేనికైనా కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చి సాధించాల్సిన పని ఉంటుంది. ఈజీగా అయితే పని అవ్వదు. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.